కార్తీక పురాణము 8వ అధ్యాయము. శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియూ చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే ఒనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు అనరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి ధర్మం, ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగించునదగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మము. ఆ ధర్మము ఫలమునీయదు. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజామీలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాబుని అతిగారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుటుచు అతిగారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుతూ దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచు కిరాత వృత్తితో జీవించుచుండెను. ఒక రోజున ఆ 2 ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను. అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి యందే ఆమెను
దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్నుమిన్నుగానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుణ్ణి విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందువచ్చునని ఆ మాత్రము అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీలునకు శరీరపటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినపడగానే యమభటులు గడగడ వనకసాగిరి. అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధరులు అగు శ్రీమన్నారాయణ దూతలు విమానములో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుణ్ణి విమానమెక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు, అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి కాన వానిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. 8వ అధ్యాయం 8వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. కార్తీక మాసములో వచ్చే అష్టమి, కార్తీక శుద్ధ అష్టమిని కార్తవీర్యార్జున జయంతిగా చెప్పుచుందురు. అలాగే ఈరోజు గోపాష్టమి అని కూడా పిలుచుచుందురు. కావున ఈరోజు విశిష్టత గురించి తెలుసుకుందాం. కార్తవీర్యార్జున జయంతి. కార్తవీర్యార్జునుడు శ్రీ దత్తాత్రేయుణ్ణి ఆరాధించి స్వామిచే వరాలు పొందిన సహస్ర బాహువులు కలవాడు. ఈయనను స్మరించినంతనే సమస్త కోర్కెలు సిద్ధింపచేయువాడు. కార్తవీర్యార్జున మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళైనా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెబుతున్నారు మన పండితులు. ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దక్కుతాయి. ఆ మంత్రమేమనగా, ఓం కార్తవీర్యార్జునో నమః రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించగలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శుణ్ణి మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కానీ భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి 1000 చేతులు కలవాడిగా మారతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు, తనకి కేవలం శ్రీహరి చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధములో బంధించి తన రాజ్యానికి తీసుకొని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్థన విని అతనిని వదిలేస్తాడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి. ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీరునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు. అంత రుచికరమైన ఆహార పదార్థాలు కామధేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయమని అడుగుతాడు. అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకువెళ్ళిపోతాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకొని కార్తవీరునితో పాటు 21 మంది క్షత్రియులను చంపుతానని శపథం పూనుతాడు. అన్నమాట ప్రకారమే
కార్తవీర్యుడిని సంహరిస్తాడు. పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీరుని కోరిక కూడా తీరి మళ్ళీ శ్రీహరి చేతిలో సుదర్శనుడిగా మారి గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్థకం చేసుకుంటాడు. అలా అతి బలాక్రముడు అయిన కార్తవీరుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్ళీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆజన్మాంతం నిలిచి ఉంటాడు. శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం. అలాగే ఈ రోజు కల ఇంకో విశిష్టత గోపాష్టమి. కార్తీక శుక్లపక్ష అష్టమిని గోపాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజున అరణ్యంలోకి కృష్ణుడిని వెంట ఆవులను పంపినట్లు చెప్తారు. అందుకే ఈ రోజున ఆవులు ప్రత్యేకంగా పూజలందుకుంటాయి. ఇలా చేస్తే సమస్త దేవతలు గోమాత ఆరాధనతో సంతృప్తి చెందుతారు. గోవులకు గోపాష్టమి రోజున పశుగ్రాసం, ఆకుపచ్చని బఠానీలు, గోధుమలను ఆవుకు పెడితే సర్వాభీష్టాలు నెరవేరుతాయి. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువయ్యుంటారు. గోవుకే మాత అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. నమామి గోమాతరం, కృష్ణం వందే జగద్గురుం. అలాగే ఈ రోజు గల ఇంకొక విశిష్టత కాలభైరవాష్టమి. కపాలీ కుండలి భీమో భైరవో భీమ విక్రమః వ్యాలోపవీతి కవచి శూలీ శూర శివ ప్రియాః ఏతాని దశనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ భైరవీ యాతనా న స్యాద్ భయం క్యాపి న జాయతే. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఈ మంత్రాన్ని పఠిస్తే ఏది కోరుకుంటే అది మన వశమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాలభైరవుని మంత్రాలు జపిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి. కాలభైరవుడంటే శివుడి యొక్క భయంకరమైన రూపం. కాల అనే పదానికి శివుడు వలసవాది అనే అర్థం ఉంది. అదేవిధంగా భైరవ అనే పదానికి అత్యంత భయంకరమైన రూపం అని అర్థం. ఆ రూపం భయంకరమైనది అయినప్పటికీ ఈశ్వరుడు తన భక్తుల పట్ల చాలా దయగలవాడు. అతడిని కొలిచేవారికి కోరికలను తీరుస్తూ వారికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాడని చాలామంది భక్తులు నమ్ముతారు. అలా కాలభైరవుడికి 8 రూపాలు ఉన్నాయి. ప్రతి ఒక్క రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నది. 1 అసితాంగ భైరవుడు. అసితాంగ భైరవ రూపంలో శివుడు బంగారం రంగులో ఉంటాయి. ఆ విగ్రహానికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో త్రిశూలం, మిగిలిన చేతులలో మూగపాశ మరియు కత్తులు ఉంటాయి. ఈ దేవుడి యొక్క మంత్రం ఓం హ్రీం హ్రీం హర్ జం క్లాం క్లాం బ్రహ్మదేవి సమేటియా అసితాంగ భైరవయ్య సర్వపాప నిర్వాత్యయం ఓం హ్రీం పాత్ స్వాహ. ఈ మంత్రం తల్లి బ్రహ్మీ దేవత అసానగనాసి దేవత రూపంలో కనిపిస్తుంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమన్నాయంటే సృజనాత్మక శక్తిని మెరుగుపరచటం మరియు దాని యొక్క అన్ని విధుల్లో విజయం సాధించడం జరుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. 2వది రురుభైరవుడు. ఈ రురుభైరవ రూపంలో శివుడు మాణిక్యాలతో అలంకరించబడి ఉంటాడు. అంతేకాదు అనేక రకాల ఆభరణాలతో తెలుపు రంగులో కనిపిస్తాడు. అతని వర్ణమాల, గాంట్లెంట్, పుస్తకం మరియు సిరను కలిగి ఉంటాడు. అనాయాసంగా కనిపిస్తాడు. ఈ రురుభైరవ మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ శ్రీం సర్వరాజ వశీకరాయ సర్వజన మోహనాయ సర్వవాస్యత్వరలో ఇష్రాం క్విక్ క్రియం శ్రీ స్వాహ. ఈ మంత్రం జపించడం వల్ల శత్రువులపై విజయం సాధించవచ్చు. కొంతమందిని మీ ఆధీనంలో ఉంచుకోవచ్చు. 3వది చందాభైరవ. ఈ చందాభైరవ రూపంలో ఉండే శివుడు నీలం రంగులో సుందరంగా కనిపిస్తాడు. ఈ రూపంలో దర్శనమిచ్చే మహాదేవుడు అగ్ని, శక్తి, కడే మరియు కుండా ధరించిన మయూరవనుడు. చందాభైరవ మంత్రం ఓం హ్రీం సర్వస్పక్తి రూపా బ్లూవర్ణ మహాచంద భైరవాయ నమః. ఈ మంత్రం అర్థం ఏమిటంటే నీలం రంగులో ఉన్న మరియు అన్ని శక్తులలో గొప్పవాడు అయిన చందాభైరవకు నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని జపించటం వల్ల అత్యున్నత విశ్వాసం కలిగి ఉండటం, పోటీలలో అవలీలగా విజయం సాధించటానికి ఉపయోగపడుతుంది. 4వది క్రోధభైరవుడు. క్రోధభైరవుడు బూడిద రంగులో కనిపిస్తాడు. పొడవైన కత్తి మరియు కేతఖావా అనే గొడ్డలితో దర్శనమిస్తాడు. ఈ రూపంలో కాలభైరవుడు హాక్ మీద నడుస్తాడు. క్రోధభైరవుని మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీ శ్రీం
క్లెమెంట్ సర్వ విధాల ఉపశమనం. ఈ మంత్రం జపించటం వల్ల మన జీవితంలో శక్తివంతమైన మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఈ శ్లోకం మీకు అందిస్తుంది. 5వది ఉన్మత్త భైరవుడు. ఉన్మత్త భైరవుడు కేత, పరిగణ మరియు ఈటె ధరించి ఉంటాడు. నవ్వుతున్న ముఖంతో తెలుపు రంగులో దర్శనమిస్తాడు. ఈ కాలభైరవ రూపం గుర్రపు స్వారీలో ఉంటుంది. ఉన్మత్త భైరవ మంత్రం: ఓం హ్రీం వారాహి సమేతయ మహాబోధి భైరవయ బృహవయ హ్రీం. ఈ మంత్రం జపించడం వల్ల మీ మాటలపై నియంత్రణ సాధించటంలో మీకు సహాయపడుతుంది. అలాగే మీకు అద్భుతమైన వాక్చాతుర్యంతో మిమ్మల్ని వ్యాపిస్తుంది. 6వది కపాల భైరవ. కపాల భైరవుడు పసుపు రంగులో ఉంటాడు. గామ్మవన మాదిరిగానే ఆయుధాలను ధరిస్తాడు. ఈ కపాల భైరవుని మంత్రం: ఓం హ్రీం హ్రీం హ్రీ శ్రీ కపాల భైరవాయ. ఈ మంత్రం అర్థం ఏమిటంటే కపాల భైరవుడికి నమస్కరించి అతని ఆశీర్వాదం కోరుతున్నాను అని అర్థం. ఈ మంత్రం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే అంగారక గ్రహం అన్ని ఉత్పాదకత లేని పనులు మరియు చర్యలను బేర్ చేస్తుంది. 7వది భీషణ్ భైరవ. భీషణ్ భైరవ మాదిరిగానే ఆయుధాలు మరియు శవాన్ని ధరించే ఎర్ర రంగులో ఉంటాడు. భీషణ్ భైరవ మంత్రం: ఓం హ్రీం భీషణ్ భైరవవ్య సర్వనిర్వాణ నాయన మామా వశం కురు స్వాహ. ఈ మంత్రం అర్థం ఏమిటంటే దీనివల్ల అన్ని రకాల శాపాలను, మంత్ర విద్యల ప్రభావాన్ని అధిగమించేందుకు భీషణ భైరవుడికి నమస్కరిస్తున్నాను. దుష్ట శక్తులు మరియు ప్రతికూల శక్తులను అధిగమించేందుకు భీషణ భైరవుడు సహాయం చేస్తాడు. ఈ మంత్రం జపించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే అన్ని రకాల దుష్ట శక్తులు మరియు ప్రతికూల శక్తులను అధిగమించడానికి సహాయపడుతుంది. 8వది చివరిది అయినది సంహార భైరవ. సంహార భైరవ రూపంలో ఒక రకమైన మెరుపు భైరవుడు తన చేతులలో ఆయుధాలు కలిగి ఉంటాడు. సంహార భైరవ మంత్రం: ఓం నామో భగవతై సంహార భైరవ దెయ్యం బ్రహ్మసా రాక్షసాన్ ఉచతాయ సుమరాయ సంహారాయ సర్వయ భయం చదనం కురు స్వాహ. ఈ మంత్రం అర్థం ఏమిటంటే రాక్షసులు, పిశాచాలు, రుక్కాలు మరియు అన్ని ఇతర దుష్ట శక్తులను నాశనం చేసే సంహార భైరవుడికి నమస్కరిస్తున్నాను. ఈ మంత్రం అన్ని ప్రతికూల శక్తులను అధిగమించడానికి ఈ స్వామి నాకు సహాయం చేస్తాడు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే గత చర్యల యొక్క అన్ని చెడులను తొలగించడానికి సహాయపడుతుంది. ప్రతి అష్టమి రోజు అనే కాకుండా ప్రతిరోజు చదవదగినది కాలభైరవాష్టకం. కాలభైరవాష్టకం చదవటం వల్ల మనకు ఎన్నో మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఇప్పుడు కాలభైరవాష్టకం: దేవసేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితాదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నిక్వనన్మనోజ్ఞ హేమ కింకినీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం
మృత్యుదర్పనాశనం करालदंष्टभीषणं काशिकापुरादिनाथ कालभैरवं भजे अट्टहास भिन्न पद्मजाण्डकोश सन्ततिं दृष्टिपात नष्ट पापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासी लोकपुण्यपापशोधकं विभुम् नीतिमार्गकोविदं पुरातनं जगत्प्रभुं काशिकापुरादिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनम् शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम् इति श्रीमच्छङ्कराचार्य विरचितं कालभैरवाष्टकं सम्पूर्णम्। మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.